దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకందరికి కూడా మహా సంతోషకరమైన క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలోని మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. కానీ మనకున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న ఒక 2 విషయాలు మాత్రమే ఈ సమయంలో మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యంలో నుండి 13వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే మనము మరియా యోసేపులను గూర్చిన ఒక 2 విషయాలు మనం చదువుకున్న వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. మరియా యోసేపులను గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ 13వ వచనం, వారు వెళ్ళిన తర్వాత, ఆ జ్ఞానులు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. ఈ విషయాన్ని గురించి మనము వాక్యములో చూస్తున్నాం. కాబట్టి ఈ మరియా యోసేపులు ఏం చేస్తున్నారు? వారు వెంటనే ఆ రాత్రి ప్రయాణం చేసినట్లుగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. గనుక వీరు నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి బయలుదేరాడు, శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి విషయం ఏంటంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు యొక్క దూత వారికి తెలియజేస్తున్నాడు, హేరోదు ఆ శిశువును ఏం చేయాలనుకుంటున్నాడు? సంహరించాలని చూస్తున్నాడు. కాబట్టి నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తు దేశానికి పారిపోయి అక్కడుండు, నేను నీతో చెప్పేంత వరకు అక్కడుండు అనగానే వారు ఏం చేశారు? వెంటనే ఏమీ ఆలోచించకుండా వెంటనే అదే రాత్రి, కష్టతరమైన ప్రయాణమైన ఆ రాత్రి బయలుదేరారు. వారి ఆలోచనల గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఆలోచనలు ఎంత అనుకూలంగా ఉన్నాయంటే, దేవుడు ఏం చేస్తున్నాడో దాని మీద ఉంది వారి ఆలోచనలన్నీ కూడా. దానికి బదులుగా వ్యతిరేకంగా వారి ఆలోచనలు, దేవుడు హేరోదుని ఆపొచ్చు కదా, ఆలోచించారా? ఆ విధంగా ఆలోచించలేదు. ఆ మూర్ఖున్నే దేవుడు శిక్షించవచ్చు కదా, ఆలోచించలేదు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, దేవుడు తమతో చెప్పినది, దేవుడు చేస్తున్న దాని మీదనే వారి దృష్టి ఉంది. కానీ దీనికంటే ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, అలా చేయలేదే, ఇలా చేయలేదే. మనం ఎన్ని ఆలోచిస్తాము కదా, ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుడు చేసింది ఆలోచించడం మొదలు పెడితే మనము ఎంతో ఆరోగ్యకరంగా ఉండగలం. దేవుడు చేసింది ఆలోచించకుండా ఇతరమైనవి, ఆయన అలా చేస్తే బాగుండు, అలా చేయలేదు ఎందుకు అని ఆలోచించడం ద్వారా దేవుని కార్యాల్లో మనము పాలు పొందలేము. అలాగే దైవికమైన వాతావరణాన్ని అనుభవించలేము. దేవుని ఇంటి వారుగా కూడా మనం ఉండలేము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మన ఆలోచనలను గురించి మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు చేస్తున్న దాని మీద లేక దేవుడు చేసిన దాన్ని గురించి ఆలోచించాలి. కానీ ఆయన చెయ్యని దాని గురించి లేక ముందుగానే మనం ఆలోచిస్తూ ఆయన ఈ విషయాన్ని ఇలా చేస్తాడేమో, అలా చేస్తాడేమో ఆలోచించి అలా చెయ్యనందుకు మనము నిరుత్సాహపడి ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు.
దుష్టుడు ఇటువంటి అనేకమైన ఆలోచనలతో అనేకుల్ని ఈ రోజున ఏం చేస్తున్నాడు? గలిబిలి చేస్తున్నాడు. నిశ్చలమైన జలాల్లో రాయి వేసి కలవరం సృష్టించినట్లుగా నిష్కలమైన మనస్సులను ఏం చేస్తున్నాడు? చెరుపుతూ ఉన్నాడు వాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు చేసిన దానిని మనం ఆలోచించడం మొదలు పెట్టాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యంలో మనము కొంతమందిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నయమాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో ఆ విషయాలు ఉంటాయి. నయమాను తన ఇంటిలో ఉన్న ఒక పాప ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాడు. తన దేశంలో ప్రార్థించి స్వస్థపరచగలిగిన దైవజనుడు ఉన్నాడని. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు జరుగుతాయి. రాజు దగ్గరికి వెళ్తాడు, సిరియా రాజు దగ్గరికి. ఎందుకంటే ఇతడు సిరియా దేశానికి సంబంధించిన ముఖ్యమైన సైన్యాధిపతి. కాబట్టి రాజు దగ్గర నుండి రికమెండేషన్ కొరకు వెళ్తే ఆ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు వర్తమానాన్ని పంపుతాడు. నా ముఖ్యమైన సేవకుడికి రోగం ఉంది, మీరు మీ దేశంలో మీరు స్వస్థపరచాలి అని వర్తమానం పంపిస్తే అతడు గడగడ వణికిపోతాడు. ఎందుకంటే ముందుగానే ఈ దేశంలోనికి వారు వచ్చి యుద్ధం చేసి రాజును చిత్తుగా ఓడించి వెళ్ళిన వ్యక్తి ఆ సిరియా సైన్యం. ఈరోజు మరలా యుద్ధం కోసం ఇలాంటి క్రొత్త పథకాన్ని పన్నాడు. స్వస్థపరచడం ఏంటి, కుష్ఠరోగాన్ని బాగు చేయడం ఏంటి అని అతడు కలవరపడిపోతూ ఉంటాడు. అతడు ఆ విధంగా ఆ పరిస్థితులన్నీ ఎలీషా ప్రవక్త తెలుసుకొని ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని తెలియడానికి కొరకు అతన్ని నా దగ్గరికి పంపించని చెప్తాడు. సరే, ఆ వ్యక్తి ఆ గుర్రములతో రథములతో తన సైన్యముతో వస్తాడు. వచ్చి ఆ ముందు నిలబడితే ప్రవక్త చెప్తాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునుగుమనే విషయాన్ని చెప్తాడు. అతడు ఆ విషయాన్ని విన్నప్పుడు అతడు ఎలా వస్తున్నాడంటే, ఆ ప్రవక్త చెయ్యి నా మీద పెడతాడేమో, చెయ్యి అల్లాడిస్తాడేమో. చూడండి ఏం ఆలోచించుకుంటున్నాడు అతడు. అలా ఆలోచించుకొని అక్కడికి వచ్చేసరికి ఎలీషా ప్రవక్త యోర్దాను నదికి వెళ్ళు. యోర్దాను నది సామాన్యమైన ప్రజలు వెళ్ళేది. దానికంటే శ్రేష్టమైన నదుల గురించి, రాజులు మాత్రమే వెళ్ళగలిగిన స్థలాల గురించి, నదుల గురించి అతనికి తెలుసు. కాబట్టి అతడు చాలా కోపం తెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అతడు కొన్ని మాటలు అక్కడ మాట్లాడతాడు. 12వ వచనంలో మనం చూస్తే, దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? నదుల ద్వారా స్వస్థత వచ్చే పని అయితే నేను ఆ నదుల్లో మునిగేవాడిని, నీ దగ్గరికి ఎందుకు వచ్చేవాడిని? నువ్వేమో ఆ నది దగ్గరికి వెళ్ళి నదుల్లో మునిగితే వస్తుంది అనుకుంటే, ప్రపంచంలో అతి శ్రేష్టమైన వాటిలోనికి వెళ్ళి నేను మునగగలను. నీ దగ్గర ఉంది, నువ్వు చెయ్యి పెడితే, నువ్వు చెయ్యి అల్లాడిస్తే ఈ విధముగా నీవు చేస్తావని అనుకొని అతడు వచ్చాడు. అక్కడ మనం 11వ వచనంలో చూస్తున్నాం, దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. కానీ అలా జరగలేదు. జరగనందుకు కోపం తెచ్చుకున్నాడు. ఇంకా మనం 13వ వచనంలో చూస్తే, అతని గురించి 12వ వచనంలో చూస్తే, అలా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఉగ్రుడై అని మనం చూస్తాం. రౌద్రం అంటే ఉగ్రుడై వెళ్ళిపోతున్నాడు. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో. కాబట్టి అనుకున్నాడు అతడు, తన చెయ్యి నా రోగము కలిగిన స్థలము మీద ఆ విధంగా పైన అలా చెయ్యి పెడితే, అల్లాడిస్తే పైన నాకు స్వస్థత వస్తుంది అనుకున్నాడు. కానీ అలా జరగనందుకు కోపం తెచ్చుకున్నాడు, ఉగ్రుడైపోయాడు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు 13వ వచనంలో చూస్తున్నాం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట. దానికంటే నిన్ను సవాలుగా ఒకటి చేయమంటే ఎంత పెద్దదైనా చేసేవాడివి.
ఎంత పెద్దదైన చేసేవాడు. దానికంటే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా, మేలైంది కాదా, ఇందులో కష్టమేముంది అన్న విషయాన్ని చెప్పిన తర్వాత అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్వస్థత పొందాడు అన్న విషయాన్ని వాక్యంలో చూస్తున్నాం. దానికి ముందుగా ఏం జరిగింది? కోపం తెచ్చుకున్నాడు, ఉగ్రుడై వెళ్ళిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ కోపం వచ్చింది? ఎందుకు ఉగ్రుడైపోయాడు? ఎంత చిన్న విషయం చెప్పాడండి. అతడు ఎంత పెద్ద విషయాలు ఊహించుకున్న చిన్న విషయం. బంగారము ఇవ్వమనేమి అడగలేదు, కొండలు ఎక్కుమని కష్టమైందేమి పెట్టలేదు. ఒక సాధారణమైన నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేసి శుద్ధుడవు కా అని చెప్పాడు. ఆ మాట అతనికి ఎంత కష్టంగా ఉందో మనం చూస్తున్నాం. ఎందుకు? ఆలోచనలు ముందుగానే ఉన్నాయి. ముందుగా ఆలోచనలు ఉన్న వారి జీవితాలను మీరు చూడండి. మనం కూడా దేవుడు మనతో నిన్నటి మొన్నటిలాగానే ఉన్నా మనం ఈరోజు అలా ఉండం. దేవుడు మనతో మనల్ని ప్రోత్సహించేవాడుగా ఉన్నా మనం మారిపోతుంటాం. ఎందుకంటే మన ఆలోచనలను బట్టి, మన ఆలోచనలు సరిగా లేనందును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేశాడు అనే దాని మీద మన ఆలోచన లేకుండా దేవుడు ఇలా చేస్తాడేమో, అలా చేస్తాడేమో, కానీ అలా చేయకపోతే వెంటనే నిరుత్సాహానికి గురైపోతాం. ఇలా అనుకున్నాను, నేను అలా అనుకున్నాను అని మనము నిరుత్సాహానికి గురైపోతాం. కానీ ఈ నయమాన్ అయితే కోపం తెచ్చుకున్నాడు, రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుండగా అతని సేవకుల్లో ఒక వ్యక్తి జ్ఞానోదయాన్ని కలిగించకపోతే ఏం జరిగేది? చూడండి ఎటువంటి పరిస్థితి. దేవుడు స్వస్థపరచాలనే ఉన్నాడు. స్వస్థత కొరకు అతడు ఊహించిన దానికంటే చిన్న విషయాన్ని చెప్పాడు. అది అతనికి అర్థం కాలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అది ఎంత ఉత్తమమైనది అన్నది. లేకపోతే కోపం తెచ్చుకుంటాం. ఇతడు అన్యుడు గనుక అలా ఉన్నాడు. కోపం తెచ్చుకోవచ్చు, లేదా కృంగిపోవచ్చు, లేదా మనము విశ్వాసాన్ని వదిలేసుకోవచ్చు. దేవుని కొరకు ఎదురు చూడడం ఇదంతా మనకి ఎందుకు? దేవుడు చేస్తే చేసుకొని, చేయకపోతే చేయకపోను, మనకెందుకు ఇదంతా? దేవుని కార్యాల్లో మనమేంటి అని అన్యజనుల్లాగా బ్రతకడానికి భక్తే కానీ మళ్ళీ ఎలా ఉంటామంటే మనకు ఏ నిరీక్షణ, ఏ ఆశ లేని భక్తి. కొంతమంది అలా చేస్తుంటారు. ఎందుకు? దేవునితో నీకు నడక ఎందుకు కష్టమవుతుంది? దేవుడు నడిపించే విధానములో నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నీ ఆలోచనలు ఆయన చేస్తున్న వాటి మీద లేదు. ముందుగానే ఊహించుకోవడం ద్వారా అలా జరగనందుకు నిరుత్సాహానికి గురవ్వడం, ఇటువంటివన్నీ మన జీవితంలో జరుగుతుంటాయి. ఒకవేళ ఏలియాను కూడా ఆ విధంగా అనుకోవచ్చేమో. ఈ కార్యము ద్వారా యెజబేలు, ఆహాబు గడగడ వణికి వారి ఇంట్లో ఉంటారంటే గడగడ వణికి వాళ్ళ ఇంట్లో లేరు. వారు ఎలా ఉన్నారు? వర్తమానం, ఒక దూత చేత వర్తమానమే పంపించింది. అది సాధారణమైన విషయమే. అర్థమవుతుందా? ఏలుబడి చేసేవారు ఏదైనా నడిపిస్తుంటే దాన్ని ముక్కలు చెక్కలు చేసామనుకోండి, పొద్దున లెటర్ రాదా? రాదా? మీరు ఆలోచించండి. అక్కడ ఏలుబడి ఎవరిది? అక్కడ రాజు ఎవరు, రాణి ఎవరు, సైన్యం అంతా ఎవరి చేతిలో ఉంది? అక్కడ ప్రవక్తలందరినీ చంపివేశారు. దేవుని తరపునున్న వారిని అందరినీ చంపివేసి అన్యుల్ని నిలబెట్టారు. దానంతటికి దేవుడు పెద్ద ప్రణాళిక రచించాడు. ఏం జరిగించాలి, ఎలాంటి వ్యక్తిని పంపించాలి, ఎలాంటి వ్యక్తిని రాజుగా చేయాలి, వీరు కట్టిన బలిపీఠముల మీద ఆ యాజకులనే అర్పించే వ్యక్తిని పంపించాలని దేవుడు పెద్ద ప్రణాళిక రచించాడు. వారికి సంబంధించినవన్నిటినీ ఈయన నరికి వేస్తే అది సాధారణమైన విషయమే. కానీ ఆయన అలా ఊహించలేదు. అర్థమవుతుందా? ఆయన గురించి మాట్లాడే అంత సాధారణమైన వ్యక్తి కాదు. కానీ సందర్భం వచ్చింది కనుక మీకు గుర్తు చేస్తున్నాను. మన ఆలోచనలో అలా అనేకుల్ని మనం తీసుకోవచ్చు. దేవుడు నడిపించే విధానంలో దాన్ని చూడకుండా ఇశ్రాయేల్ ప్రజలు కూడా చూడండి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ఏమి తక్కువైంది?
అసలు సమాజంలో రోగాలు ఉన్నాయి, స్వస్థత లేదు. సమాజంలో కరువు ఉంది, ఆహారం ఇచ్చేవాడు లేడు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కానీ వీళ్ళకైతే భక్తితో దేవా అంటే కాదు దేవుడు ప్రత్యక్షమయ్యేది. కోపంతో అన్నా ప్రత్యక్షం అవుతున్నాడు, సనుగుతున్నా ప్రత్యక్షం అవుతున్నాడు. నేనే కదా వీరిని అరణ్యంలోకి తీసుకొచ్చాను అని దేవుడు ప్రతి విషయంలో స్పందిస్తున్నాడు. అలా కాళ్ళకు వాపు లేదు, వారి చెప్పులు, వారి వస్త్రాలు పాతగిరలేదు. 40 సంవత్సరాలు చూడండి, వారికి పుట్టిన పిల్లలు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వారి వస్త్రాలు పాతగిరలేదు, వారి చెప్పులు, వారి కాళ్ళకు వాపు లేదు. ఎటువంటి పరిస్థితి, వారు ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో నడుస్తున్నారు. సాధారణంగా ఏ వ్యక్తి శరీరమైనా అక్కడ విషపూరితం అవుతుంది, ఎందుకంటే ఆ వాతావరణం అలాంటిది. కానీ వారి కాళ్ళకు కూడా వాపు రాలేదు. కొండలు ఎక్కుతున్నా, లోయల్లోనికి దిగుతున్నా కూడా అంత ప్రత్యేకంగా దేవుడు ప్రతి విషయంలో వారిని పట్టించుకుంటున్నాడు. ఆ అరణ్యంలో ఇంకో వ్యక్తి నడిస్తే చావలసిందే. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎంత సురక్షితంగా, ఎంత చక్కగా దేవుడు నడిపిస్తూ ఉంటే వారెలా ఉన్నారు చూడండి. ఎంత ఇబ్బంది, ఎంత కష్టం. పాతవన్నీ గుర్తు చేసుకుంటూ, ఐగుప్తులో మేము తిన్న కూరగాయలు అవన్నీ గుర్తు చేసుకుంటూ మా ప్రాణం సొమ్మసిల్లుతుంది. దేవుని నడిపింపు వారికి ఎంత కష్టమైంది. అడుగడుగున కూడా వెనక్కి చూస్తున్నారు. తర్వాత ఒకరోజైతే వెనక్కి తీసుకొని వెళ్ళేవాడే మా నాయకుడు అని ప్రకటించేశారు. ఎందుకింత కష్టమవుతుంది? వారు దేవుడు నడిపిస్తున్న విధానాన్ని చూడకుండా దేన్నో చూస్తున్నారు, ఏదో ఊహిస్తున్నారు. వారి ఆలోచనలు దేవుడు నడిపింపుకు సరిగ్గా సరితూగడం లేదు. అది సమస్య. ఇక్కడ వీరైతే ఎలా ఉన్నారు? ఆయన చెప్పిన దానికి ఆయన ఏం చెప్పాడో ఆ విషయాన్ని ఆలోచిస్తున్నా, ఆయన చేసిన దాన్ని ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎంత చక్కగా, ఇంత పెద్ద ప్రమాదం అయితే మనల్ని ఎంత చక్కగా దేవుడు తప్పిస్తున్నాడు, దాని మీదనే ఉంది. ఆయన అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారండి? ఎన్నో విషయాలు ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా నిరుత్సాహం ఎందుకు వచ్చింది? దేవుడు ఎప్పుడు ప్రజల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు కదా. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతుంటాయి. ఊహించలేనంతగా మారిపోతూ ఉంటాయి. దేవుడు మనకిచ్చే ప్రత్యక్షతలు, మనం చూపించే భక్తిని బట్టి దేవుడు మన జీవితాల్లో ఎలాంటి ప్రమోషన్లోనికి తీసుకొని వస్తాడో తెలుసా? నడిపిస్తున్నాడు ఆ విధంగా. కానీ ఆయన నడిపింపు మీద మన ఆలోచన లేనందుకు ఈ సమస్య. కృంగిపోతూ ఉంటాం. నేను విశ్వాసం ఉంచుదామంటే దేవుడు ఆ మొక్కని పీకి పారవేస్తున్నాడు అని మనమే దేవుని మీద మరలా నేరం మోపుతూ ఉంటాం. నేను దేవుని నమ్ముదాం, నా విశ్వాసం అంతా పెడదాం, ఆశతో ఎదురు చూద్దాం అని ఎదురు చూస్తుంటే దేవుడు నేను అనుకున్నట్లుగా, నేను ఊహించినట్లుగా, ఈ ఊహలు అనుకోవడాలంతా దేవుడు చేసిన దాని గురించి పెట్టు, నడిపించే దాని గురించి పెట్టు. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని నడిపింపు అంటే ఎలా ఉంటుందో. కాబట్టి వీరు వేరుగా ఆలోచించడానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆయన ఎలా నడిపిస్తున్నాడో ఆయన చేసిన దాని మీద ఉంది వీరి ఆలోచనలన్నీ. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తాడేమో, అలా చేస్తాడేమో. కొంతమంది అలా ఆలోచించినా, ఇలా చేస్తాడేమో అనుకున్నా, అలా చేయనందుకు ఏమైపోతుంది? మనం ఎంఐ దారిలో నిరుత్సాహంతో నడుస్తున్న ఇద్దరిని చూస్తాం. శిష్యులు, మిగతా వ్యక్తులు కూడా ఉండొచ్చు, కానీ శిష్యులు మాత్రం అక్కడ ఉన్నారు. వారిని గురించి మనం చూస్తే ఆ ఎంఐ దారిలో నడుస్తున్నవారు మేము అనుకున్నాము. ఏమనుకున్నారు? ఇక ఈయనే మనకు రాజుగా ఉండి మమ్మల్ని చివరి వరకు నడిపించి ఇలా మేము అనుకున్నాము ఆయన్ని చూసి. కానీ ఆయనేమో మరణించాడు, కొంతమంది తిరిగి లేచాడు అంటున్నారు. అని ఎక్కడున్నారు వీరు? నిరుత్సాహంలో ఉన్నారు. మేము అనుకున్నట్లుగా లేదు, అనుకున్నట్లుగా ఆయన నడిపిస్తున్నట్లుగా వీరు ఆలోచిస్తే ఎలా ఉంటారు చూడండి. ఆయన చేసిన దాన్ని చూస్తే అది ఎంత గొప్పది అనేది వాళ్ళకి అర్థం అవుద్ది. దేవుడు చేసిన దాన్ని గురించి ఎప్పుడైనా వాక్యంలో దేవుడు చేసిన కార్యాలు ఎలాంటివని తెలుసుకోవాలని ప్రయత్నించే వ్యక్తి అద్భుతాలను కనుగొంటాడు. అది మనం గ్రహించాలి.
సాధారణమైన వ్యక్తులు కనుగొనలేరు అద్భుతాలు. దేవుడు ఏం చేశాడు అనే దాంట్లో మన మనసు ఉన్నట్లయితే మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. లేకపోతే దేవునితో మన నడక చాలా కష్టంగా, ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నా, ఊహించలేని అద్భుతాలు చేస్తున్నా, ఆయన చేసే అద్భుతాలు సముద్రానికి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం కావట్లేదు. సముద్రము గూర్చి భక్తుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు పారిపోతున్నావు? దేవుడు తన రాజ్యముతో పాటుగా రావడం నేను చూసి పారిపోయానని సముద్రం చెప్తూ ఉంది. అది వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. వీరు మాత్రం ఏమాత్రం కూడా వేరుగా ఆలోచించలేదు. ముందుగా ఆయన అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనుకోలేదు. అలా అనుకున్న వారు కృంగిపోతున్నారు. అలా అనుకున్నా మేము, ఇక ఈయనే ఈ విధంగా రాజుగా ఉండి మనల్ని నడిపిస్తాడని మేము అనుకున్నామని వారు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని చూడడం మొదలు పెడితే అందులో ఉన్న అద్భుతం ఏంటి, అందులో ఉన్న గొప్పతనం ఏంటి, మనము కలిగి ఉన్న ఆత్మీయ స్థితి వృద్ధి చెందుతుంది. లేదంటే మనము కృంగిపోవడానికి, తర్వాత ఆయన పట్ల మనకున్న ఆశ నుండి, నిరీక్షణ నుండి, సంతోషము నుండి విరమించుకొని ఉండే పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని మనము గుర్తించాలి. దేవుని వాక్యంలో మనము ఆదికాండములో లాబాను యాకోబును తరుముతున్న పరిస్థితిని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు లాబాను ఇంటి నుండి పారిపోతున్నాడు. మనం 31వ అధ్యాయం 20వ వచనం నుండి చూస్తే, యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానునకు తెలియజేయకపోవటం వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తన కలిగిందంతా తీసుకొని పారిపోయెను అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరం అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. యాకోబు అనుకుంటూ ఉండవచ్చు, ప్రార్థన చేస్తూ, పారిపోతున్నాడు కదా, పారిపోతున్నప్పుడు తరుముతున్నవాడు ఉన్నాడు కదా, తన సైన్యమును లేక తనకు ఉన్నవారిని, తన బంధువుల్ని, తనతో రాగలిగిన వ్యక్తుల్ని మనం 23వ వచనంలో చూస్తున్నాం. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినములు తరుముతూ ఉన్నాడు లాబాను యాకోబును. యాకోబు అనుకుంటూ ఉండవచ్చు, పారిపోతున్నవాడు నన్ను కలుసుకోకూడదు, నన్ను ఆ వ్యక్తి కలుసుకోకూడదు. అందుకే అతడు పనిలో ఉన్నప్పుడు ఇతడు పారిపోవడం మొదలుపెట్టాడు. ఒక్క రోజంతా దూరమైన ఉండాలి, ఎందుకంటే ఒకరోజు ముందు పారిపోయాడు కదా. అతడు పారిపోయాడు అనే విషయము 3వ దినమున తెలిసింది. ఒకవేళ ఇతడు అనుకొని ఉండొచ్చు, ఒక రోజున తెలుస్తుంది, ఒక రోజంతా డిస్టెన్స్ అంటే ఒక 30 కిలోమీటర్లు అంత డిస్టెన్స్ అయితే నేను అరణ్యములో కలిగి ఉంటాను అని అనుకొని ఉండవచ్చు, ప్రార్థన కూడా చేస్తూ ఉండవచ్చు. కానీ ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే, అతడు ఇతన్ని కలుసుకునే పరిస్థితి జరిగింది. దేవుడు ఏం చేశాడు? నేను అనుకున్నాను కదా, ప్రార్థన చేశాను కదా, అతడు కలుసుకోకూడదు, నన్ను తరిమేవాడు నన్ను కలవకూడదు అని నేను ఇంత ప్రార్థన చేశాను, నేను ఊహించాను, అలా చేస్తాడు అనుకున్నాను, ఇలా చేస్తాడు అనుకున్నాను అనేది యాకోబు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడో అతనికి కావాలి. నిజంగా యాకోబు యొక్క దృష్టి దేవుడు చేయలేదు అనేది కాదు, దేవుడు ఏం చేశాడో అనే దాని మీదనే ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అతడు వచ్చి చెప్తున్నాడు 24వ వచనంలో, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు అతన్ని దర్శించాడు. ఆ విషయము యాకోబుకు తెలియదు. కానీ 29వ వచనంలో మీకు హాని చేయుటకు నా చేతనవును అంటున్నాడు లాబాను యాకోబుతో. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాడు. చూసారా, శత్రువు వచ్చాడు, కలుసుకున్నాడు, కానీ శత్రువే చెప్తున్నాడండి దేవుడు ఏం చేశాడు. దేవుడు ఏం చేశాడో, ఇంత ప్రార్థన చేశాను, శత్రువు అతడు విరోధ భావంతో వస్తున్నాడు, అతడు కూడా ఎలా నేను హాని చేయగలను చూపించాలి, భయపెట్టాలి, బెదిరించాలి అని వస్తున్నాడు. కానీ దేవుడు వచ్చి రాగానే ఏం చేయాలనుకున్నాడో మరి, రాగానే బెదిరించాలి కదా, బెదిరించేవాడు ఎట్లుంటాడు. కానీ దేవుడు కలుసుకోవడానికి ముందుగా ఆ కొండ మీ దగ్గరే పొద్దున వీరి యొక్క లాభాలతో ఉన్న వారందరూ యాకోబును
సమీపిస్తారనుకునే ముందు దేవుడు అతన్ని దర్శించాడు. నీవు మంచి కూడా మాట్లాడడానికి వీల్లేదు, మౌనంగా ఉండాలంతే. మంచి మాట్లాడదామని అక్కడ ప్రమాదం అవుతుందేమో అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మీ తండ్రి యొక్క దేవుడు ఎవరో ఎలా పరిచయం చేసుకొని ఉంటాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పాడు. కాబట్టి నీ తండ్రి యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు నన్ను పరిచయం చేసుకున్నాడు అక్కడ. నీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకు అని చెప్పాడు. జాగ్రత్త అని నాతో చెప్పాడు. అందుకే నేను ఇలా ఉంటున్నానని కలిసి మాట్లాడి పలకరించి వెళ్ళిపోయాడు. కాబట్టి నిజముగా దేవుడు ఏం చేస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో, ఆయన చేసిన దాన్ని గురించి మనం ఆలోచిస్తే దేవుని కార్యాలు మనకు అర్థమవుతాయి. లేదంటే నిరుత్సాహానికి గురైపోతాం, కృంగిపోతాం, విశ్వాసం నుండి విరమించుకుంటాం, దేవుని కొరకు ఎదురు చూడడం అనే గొప్ప పనిని చేయకుండా ఉండిపోతాం. అది మనం గుర్తించాలి. కాబట్టి మన ఆలోచనలను మనము సరిచేసుకోవాలి. మన ఆలోచనలు దేవుడు చేసిన దాని మీద ఉండాలి అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ఈ యొక్క మరియా యోసేపులు వారి జీవితంలో ఘనత కొరకు వారు ఎదురు చూడలేదు. ఎందుకంటే వారు మెస్సియాను కలిగి ఉన్నారు. దేవుడు తన దూతల ద్వారా చేసిన కార్యాలు కానీ, ఆ దూతల ద్వారా ప్రత్యక్షమై చేసిన కార్యాలు కానీ, ఆ విధముగా తర్వాత ఈ యొక్క జ్ఞానుల ద్వారా చేసిన ఆ కార్యాలు కానీ చూసినప్పుడు అవన్నీ వారు హృదయంలో భద్రం చేసుకున్నారన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే వారు ఘనత కొరకు చూడలేదు. ఘనత రాలేదని కృంగిపోకుండా వారు ప్రభు యొక్క పనిలో కొనసాగారు, నిమగ్నమయ్యారు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యంలో చూస్తాం. ఎటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు అక్కడ జరిగాయి. నక్షత్రమే పుట్టి ప్రజలని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉంది. జ్ఞానులను అలాంటిది ఉంది అన్న విషయం కూడా ఇశ్రాయేల్ దేశంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే అది తూర్పు దేశానికి మాత్రమే దేవుడిచ్చిన ప్రత్యక్షత అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడు, యూదుల రాజు పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రము ఉదయిస్తుంది అని ఎక్కడుంది? ఎక్కడ లేదు. అది యూదులకు సంబంధించింది కాదు, అది తూర్పు దేశానికి సంబంధించిన గ్రంథాల్లో అది వ్రాయబడి ఉంది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం, అన్ని నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా ఉండడం మాత్రమే కాకుండా అది క్రీస్తు దగ్గరికి మిమ్ముని తీసుకుని వెళ్తుంది. అది వారు తెలుసుకున్నారు. కాబట్టి వారు చూస్తూ ఉన్నారు. ఖగోళం వైపు చూసినప్పుడు అన్నిటికంటే ప్రకాశవంతమైనది ప్రపంచంలో ఉన్నవారు అందరూ చూస్తుంటారు, కానీ వారికి తెలియదు కదా ఆ నక్షత్రం అదే భలే వింతగా నడుస్తుంది అనుకొని ఉండొచ్చు అందరూ కూడా. కానీ వీళ్ళకి తెలుసు అది నడవడం లేదు, నడిపిస్తుంది. అది నడిపిస్తుందన్న విషయం. కాబట్టి ఎంత ఆశ్చర్యమో అది వీరికి వారు వచ్చి చెప్పారు. కాబట్టి వారికి దేవుడి ప్రత్యక్షతనిచ్చాడు. తూర్పు దేశపు జ్ఞానులు అయిన వారికి ఈ ప్రత్యక్షతనిచ్చాడు. వారి గ్రంథాల్లో అది వ్రాయబడి ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి గొప్ప సంగతులన్నీ జరిగిన తర్వాత వీరు ఒకవేళ ఊహించవచ్చు, మేము చాలా గొప్పగా అయిపోతే ఇక రాజులందరూ వస్తారు. ఎందుకంటే ఆయన యూదుల రాజని ప్రపంచ దేశాలకే దేవుడు తెలియజేసుకున్నాడు. జ్ఞానులు వచ్చి ఆ బాలుడుగా ఉన్న ఆయనకు ఎదుట సాగిలపడ్డారు. అప్పటికి 1 సంవత్సరం 1.5 సంవత్సరంలో ఉన్న ఆయన ముందు వీళ్ళంతా ఏమయ్యారు? సాగిలపడ్డారు. కాబట్టి ఇక రాజులు, వీరేమో హేరోదు రాజు వస్తానన్నాడు, కాబట్టి ఇక రాజులందరూ కూడా వస్తారు, మెస్సియా అని తెలియజేయబడుతుంది అని వారు ఊహించి ఆ ఘనత కలుగుతుంది అని వారు ఎదురు చూడలేదు. ఘనత కలగలేదని వారు నిరుత్సాహం పడలేదు. కానీ వారేం చేశారంటే ప్రభువు వారికి ఏం తెలియజేస్తున్నాడో, దేవుడు ఏమి చెప్తున్నాడో
ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలో, ప్రభువును పెంచే పనిలో మునిగిపోయారు అంతే. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో నుండి మనము నేర్చుకోవాల్సిన విషయం, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల విషయంలో, దేవుడు మన భవిష్యత్తు కొరకు ముందుగా చెప్పిన ఆయన మాటల విషయంలో, వాగ్దానాల విషయంలో మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటున్నాం, ఇది మీరు ఆలోచించండి. మనం ముందుగానే మనకు ఘనత కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఘనత కలగలేదు అని నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితిలో ఉన్నామా? అదంతా ఆయన చూసుకుంటాడు. నా పని ఏంటి? ఆయన చిత్తాన్ని చేసే పనిలో నేను బిజీగా ఉండాలి. నిజంగా ఈ యొక్క మరియా యోసేపులను చూస్తే ఎటువంటి ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో నుండి గొర్రెల కాపరులను ఆ గుంపుగా తీసుకొని వచ్చింది ఎవరు? దేవదూత. ఆ కార్యాలు ఎంత ఆశ్చర్యకరం! జ్ఞానులను తీసుకొని వచ్చింది. ఇటువంటి గొప్ప విషయాల మధ్యలో నుండి మరలా వారు గలిలయకు వెళ్ళి నజరేతుకు వచ్చి అక్కడ వారి జీవితంలో ప్రభువును పెంచే పనిలో మునిగిపోయారంతే. చూసారా? ఎటువంటి సంగతులు చెప్పబడ్డాయి, ఎటువంటి సాధారణమైన పరిస్థితుల్లో వారు మునిగిపోయారు. మనకే దేవుడు అటువంటి వాగ్దానాలు చేసినప్పుడు మనము దేవుని చిత్తములో మునిగిపోకుండా, దేవుడు చెప్పిన పనిలో కొనసాగకుండా మనము నాకు ఘనత కలుగుతుందని ఎదురు చూస్తూ ఏమైపోతుంటాం? నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఆ ఘనత కొరకు చూస్తుంటాం, అది రాలేదని కృంగిపోతుంటాం. తర్వాత ఇంకా చేయలేదు దేవుడు, ఇక చేస్తాడో చేయడో, ఇక చేసుకుంటే చేసుకో నువ్వే ఏంటి కాదంటారా? దేవుని వాక్యంలో మన యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మామూలుది కాదు. ఇక యోసేపుకు దేవుడు ఇచ్చిన ఆ కళ చూస్తే ఆ 11 మంది సహోదరులు సాగిలపడతారు అనేది అతనికి తెలిసింది. వారి పనులన్నీ, అతని పని లేచి నిలబడగానే వారి పనులన్నీ సాగిలపడట అనేది చూశాడు. తర్వాత సూర్య చంద్ర నక్షత్రముల సాగిలపడుట అనేది చూశాడు. అంటే ఆ 11 మంది ఆ సహోదరులు తల్లిదండ్రులతో పాటు సాగిలపడాలి అంటే అతనికి ఏ ఘనత కలగబోతుంది, వీరు కూడా సాగిలపడగలిగిన స్థలం ఎక్కడుందో అక్కడ ప్రధానమైన సింహాసనం మీద ఇతడు కూర్చుంటాడని దాని అర్థం. వీరు కూడా సాగిలపడగలిగిన స్థలం లోనికి వెళ్ళి, ఆ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఇతడు ఉన్నతమైన, అందరూ సాగిలపడగలిగిన ఆ యొక్క స్థానములో ఉంటాడు అనేది ఇతనికి దేవుడిచ్చాడు. తర్వాత చూడండి అతని పరిస్థితులు. అతని కళలను బట్టి అన్నలు ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కళలు కనేవాడు వస్తున్నాడు, పేరు పెట్టారు. ఇక కళలు కనేవాడు వస్తున్నాడు. తర్వాత కళలు కనేవాడని పేరు పెట్టడమే కాదు, వీడిని చంపితే వీడి కళలు ఏమవుతాయి చూద్దాం అనేది కూడా వచ్చింది. చూసారా ఎంత భయంకరమైన విషయం. ఆ తర్వాత అతన్ని గుంటలో తోసి భోజనానికి కూర్చున్నారని రాసి ఉంటుంది వాక్యంలో. అతన్ని గుంటలో చావాలని తోసేసి భోజనాన్ని కూర్చుండడం ఏంటి? ఎటువంటి భయంకరమైన పరిస్థితి మీరు చూడండి. ఒకవేళ ఆ భోజనం చేస్తూ అనుకోవచ్చు, కళలు కనేవాడా ఏమైంది, నువ్వేమో గుంటలో ఉన్నావు, మేము చక్కగా భోజనం చేస్తున్నా, మేము సాగిలపడడం ఏంటి అనే పరిస్థితి అని ఉండవచ్చు. ఆ తర్వాత అతన్ని ఆ బానిసగా అమ్మేశారు. మా బానిస అని అమ్మేశారు, దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత అతడు బానిసగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ బానిసగా మారాడు. ఇతడు కన్న కలలేంటి, జరుగుతున్నది ఏంటి? కానీ ఇతడు ఇక ఎప్పుడు చేస్తాడు, అప్పుడు చేస్తాడంటే ఇతనికి ఏం జరుగుద్ది? నిరుత్సాహం అనే ఆ అరణ్యాన్ని దాటలేడు. అర్థమవుతుందా? నిరుత్సాహం అనే ఆ సముద్రాన్ని దాటలేడు, కష్టతరమైపోతుంది. దేవుని పనిలో మునిగిపోయిన వ్యక్తి తప్ప మరే వ్యక్తి దాన్ని సమీపించడం చాలా కష్టమవుతుంది. ఇశ్రాయేలుకి ఎంత కష్టమైంది? వారెప్పుడు కూడా సొంత ఆలోచనలు, ఇక్కడ కూడా దేవుడు చెప్పిన పనిలో మునిగిపోకుండా, దేవుని చిత్తము నెరవేర్చే విషయములో మునిగిపోకుండా, నిమగ్నము కాకుండా, దేవుని వాగ్దానాలు
చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు, ఆయన నెరవేర్చగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, కాలానికి అతీతుడు, అలాగే అన్ని కాలాల్లో ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, అదంతా ఆయన చూసుకుంటాడు. అయితే మనము వాటి కొరకు ఎదురు చూస్తూ చెయ్యలేదని, మనము నిరుత్సాహానికి గురి కాకుండా, ఇంకా ఘనత కలగలేదని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తున్న మనము ఇంకా అది జరగలేదని ఆ విధంగా అనుకోకుండా, దేవుడు మనకే పని చెప్తున్నాడో ఆ పనిలో మనము నిమగ్నము కావాలి అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. నిజంగా మీరు మరియా యోసేపులను ఆలోచించండి. ఎటువంటి గొప్ప విషయాలు వారు విన్నారు. ఆయన రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు, రాజులందరూ ఆయనకు నమస్కారం చేయాలి. అటువంటి విషయాలన్నీ అనేకులకు దేవుడు తెలియజేస్తున్నాడు. వీరికి మాత్రమే, మాకు మాత్రమే దేవుడు చెప్పాడు, మాకైతే తెలుసు, ప్రపంచం ఏమనుకున్నా అనే పరిస్థితుల్లో కాదు. దేవుడు తన దూత ద్వారా ఇతరులకు తెలియచేయడం కూడా జరిగింది. జ్ఞానులు కూడా ఇతర దేశాల్లో నుండి ఇక్కడికి రావడం, రాజులకు కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నుండి సాధారణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళి అక్కడ ఒక గ్రామంలో బ్రతుకుతూ ప్రభువుని పెంచే పనిలో వారు ఉండిపోయారు. అది మనకేం తెలియజేస్తుంది? దేవుని పనిలో నీవు నిమగ్నం కా. ఎటువంటి వాగ్దానాలు నువ్వు పొందినా, దేవుని పట్ల ఎటువంటి ఆశలు నువ్వు కలిగి ఉన్నా, దేవుడు ప్రస్తుతం నిన్ను నడిపిస్తున్న ఆ పనిలో నీవు మునిగి ఉండి అవన్నీ దేవుడు చేసుకుంటాడు. ఎప్పుడు చేయాలో, ఏ విధంగా చేయాలో ఆయన చూసుకుంటాడు. కానీ వాడి కొరకు చూస్తూ అవి రాలేదు, ఆ క్షేమం ఇంకా కలగలేదు, ఎప్పుడొస్తుంది అని చూసే వారందరూ కలవరపడుతూ ఉంటారు. విశ్వాసంలో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. దేవునితో వారి నడక సమస్యల్లో పడుతుంది, ప్రమాదంలో కూడా పడుతుంది అని చెప్పవచ్చు. దేవుని వాక్యంలో యోసేపును మనం చూస్తే నిజంగా ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళినా దేవుడు తనకే పని చెప్పాడో ఆ పనిలో మునిగిపోయాడు. ఒక బానిసగా ఉన్న బానిసగా మునిగిపోయాడు కనుక ఆ బానిస నుండి ఏమయ్యాడు? విచారణకర్త అయ్యాడు. మొత్తం ఆయన చూసుకునే వ్యక్తి అయ్యాడు. అక్కడ కూడా అతడు దేవుడు తనకిచ్చిన పనిలో మునిగిపోయాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి అక్కడ కూడా హెచ్చించడం మొదలుపెట్టాడు. తర్వాత చెరసాల్లో పడ్డాడు. ఒకవేళ ఇక విచారణకర్త అయ్యాను, ఇక నెక్స్ట్ దేవుడు అనుకున్న పని జరుగుద్దేమో అనేది కాదు. అలా ఎదురు చూస్తున్నవాడైతే ఎంత కృంగిపోవాల్సి వస్తుంది. సాతాను ఒకవైపు ఎంత కృంగదీస్తూ ఉంటాడు, కానీ అతడు అటువంటి విషయాలకు అతీతుడుగా ఉండగలిగాడు. ఎలా? దేవుడు తనకిచ్చిన పనిలో అతడు నిమగ్నమయ్యాడు అన్న విషయాన్ని మన వాక్యంలో చూస్తున్నాం. అలాగే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గురించి కూడా మీరు ఆలోచిస్తే అదే జరుగుతుంది. దేవుడు 75 సంవత్సరాలు చెప్పాడు, 76లో చేస్తాడు, 77లో చేస్తాడు, 78, 79, ఇక 80లో కూడా చేయలేదు. 81, 82, 83 ఈయన లెక్క పెట్టుకోకుండా ఆమె లెక్క పెడుతుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయింది. 85 ఇక లాభం లేదనుకుంది. 85 నుండి మనము మృతతుల్యం అయిపోతామని అప్పుడు ఆమె క్రొత్త ఆలోచనలు కలిగి ఉంది. అది మనం చూస్తాం 85లో. కానీ మనం గ్రహించాలి, ఆ తర్వాత 85లో కూడా దేవుడు చేయలేదు, 90లో కూడా చేయలేదు, 95లో కూడా చేయలేదు. ఇక మృతతుల్యుడిని కాకముందు ఇక దేవునికి తెలుసు అని అనుకుంటున్నప్పుడు 99లో కూడా చేయలేదు. చూడండి ఎటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నాడు దేవుడు? తన మాటను మర్చిపోయాడా? ఈ చావుకు దగ్గర అయిపోతున్నాను, మృతతుల్యుడిని అయిపోతున్నాను. ఆయుష్కాలం కూడా అటు మృతతుల్యుడే కాదు, ఆయుష్కాలం కూడా 100 సంవత్సరాలు వస్తే ఇంకేంటి? వారిని గురించి ఏం రాయబడింది? వారు నిండు వృద్ధాప్యంలో ఉన్నారని రాయబడింది. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? మర్చిపోతుంది. దాని కొరకు ఎదురు చూస్తూ వీరు దాని ద్వారా కలిగే ఘనతను గూర్చి కానీ అలా ఆలోచించడం మొదలు పెడితే వీరెంత కృంగిపోవాలి. ఇక దేవుడు చేస్తాడో చేయడో, ఇక ఈ వయసులో చేసే పరిస్థితి ఎక్కడుంది? చేసినా జరిగేది ఎక్కడుంది? ఇటువంటి వాటికి వారు గురి కావాల్సి వచ్చేది. కానీ దేవుడు చెప్పిన పనిలో అబ్రహాం కూడా నిమగ్నమయ్యాడు. మనం చూస్తే ఆశ్చర్యం. ఏ పరిస్థితుల్లోనైనా అతడు దేవుని పనిలో
అతడు మునిగిపోయాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం, ఘనత కొరకు చూడకుండా, రాలేదని కృంగిపోకుండా దేవుని వాగ్దానాల విషయంలో మనము ప్రభు మనల్ని నడిపిస్తున్న విధానంలో, ప్రభు మనకి ఏదైతే తెలియజేస్తున్నాడో, తన చిత్తాన్ని ఏది చెయ్యమని బయలుపరుస్తున్నాడో ఆ విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. నిజంగా మరియా యోసేపులను గురించి మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప విషయాల్లో నుండి గలిలయ ప్రాంతానికి, యోదయ ప్రాంతము నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఆ గలిలయ ప్రాంతంలో నజరేతుకు వచ్చి అక్కడ ప్రభువుని పెంచే పనిలో అతి సాధారణమైన జీవితంలో వారు ఉండిపోవడాన్ని గురించి మన వాక్యంలో చూస్తున్నాం. 2 విషయాలు ప్రభు మనకు తెలియజేశాడు. కాబట్టి మనము సరైన ఆలోచనలు కలిగి ఉండాలి. మన ఆలోచన సరి చేసుకోవాలి. దేవుడు నడిపిస్తున్న విధానముతో, దేవుడు చేసిన కార్యాల మీద మన దృష్టిని పెట్టినప్పుడు మన ఆలోచనలు సరైన విధానంలో ఉంటాయి. దేవునితో కలిసి ఆనందంగా మనం ముందుకు కొనసాగుతాం. అలాగే దేవుని వాగ్దానాల విషయంలో, దేవుని పనిలో, ఆయన చిత్తమును చేయుటలో మనము నిమగ్నులమై ఉండాలన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.